వాళ్ళ ఆలోచన విధానంలో ప్రభావితం చేసేటువంటి చైతన్యాన్ని నింపేటువంటి మాటలు యేసు ప్రభు అడుగుజాడల గురించి వాళ్ళకి నేర్పించాలని. అప్పుడు సారవంతంగా ఉంటుంది వారి బ్రతుకు, సారవంతంగా ఉంటుంది. అప్పుడు ఉంటారు దేవుని మందిరంలో. ఎట్టుంటారు వాళ్ళు? పచ్చని ఒలివ చెట్టు. పచ్చదనం దేని చూపిస్తుందంటే సారవంతమైన ఆధ్యాత్మిక జీవితానికి గుర్తుంది. దేవుని మందిరంతో ఎవరైతే అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళ పిల్లలు గుర్తుపెట్టుకోరండి, ఖచ్చితంగా సారవంతంగా ఉంటారు. భార్య వస్తే భర్త రాకపోయి, భర్త వస్తే భార్య రాకపోయి, వీళ్ళు వస్తే పిల్లలు ఎక్కడో టీవీ కాడ కూర్చుంటారు. ఏం బాగుపడతారు చెప్పండి? ఏం దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు నీ కుటుంబాన్ని కాపాడటానికి? ఆలోచన చేయనువే. కాబట్టి 4వదిగా ఒలివ చెట్టు సారవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించు, ఎండిపోయిన బతుకు కాదు, సారంతో బ్రతుకు అని నేర్పుతుంది. ఇక